గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతే నమః. తెలుగు ఋషి టీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారము. వారఫల కార్యక్రమాల్లో ఇప్పుడు తులారాశి వారి యొక్క వారఫలాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం. అనగా 21/6/2026 నుండి 27/6/2026 వరకు తులారాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ తులారాశి వారందరికీ కూడా ఈ వారం సమతుల్య ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మీకు విజయాన్ని చేకూరుస్తాయి. కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు లభించే సూచనలు కూడా ఉన్నాయి. ముఖ్యమైన విషయాల్లో ఇతరుల యొక్క సలహాలు కూడా పరిగణలోకి తీసుకోవడం చాలా మంచిది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో అనుకూలంగా వాతావరణం ఉండే అవకాశాలు ఉన్నాయి. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయగలుగుతారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు, భాగస్వాముల యొక్క ద్వారా లాభాలు కలుగుతాయి. కళలు, ఫ్యాషన్, మీడియా, కన్సల్టింగ్ రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఆదాయం సంతృప్తికరంగానే ఉంటుంది. గతంలో నిలిచిపోయిన డబ్బులు తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే విలాసవంతమైన వస్తువులపై అధిక ఖర్చు చేసే అవకాశం ఉన్నందువల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. పొదుపు పథకాలపై దృష్టి పెట్టడం భవిష్యత్తుకు మేలు కల్పిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగానే గడపగలుగుతారు. బంధుమిత్రులతో చిన్న విభేదాలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో పరస్పర అవగాహన పెరుగుతుంది. పెద్దల యొక్క సలహాలు మీకు ఉపయోగపడతాయి. ప్రేమలో ఉన్నవారికి ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచడం వల్ల సంబంధం మరింత బలపడుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్తలు అందే అవకాశం ఉంటుంది. దాంపత్య జీవితంలో సంతోషంగానే ఉంటారు. ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే ఒత్తిడి, నిద్రలేమి, వెన్న నొప్పి వంటి సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. నియమిత వ్యాయామం, ధ్యానం, సమతుల్య ఆహారం తీసుకోవడం శుభం. ప్రతి శుక్రవారము మహాలక్ష్మీదేవిని దర్శించండి. ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని రోజు 108 సార్లు జపం చేయండి. తెల్లని పూలతో అమ్మవారికి అర్చన చేయండి. పేదలకు బియ్యం, పెరుగు లేదా తెల్లని వస్త్రాలు దానం చేయండి. గోమాతకు పచ్చని గడ్డి పెట్టడం శుభదాయకంగా ఉంటుంది. తులారాశి వారికి అదృష్ట సంఖ్యలు 6, 9. అదృష్ట రంగులు తెలుపు, గులాబీ. శుభదినాలు శుక్రవారము, బుధవారము ఈ తులారాశి వారికి శుభదినంగా చెప్పుకోవచ్చు. శుభం భూయా. శ్రీ గురుభ్యో నమః.